5 మంది పేరిట 50 ఎకరాల భూమిని ఏ విధంగా దొబ్బినారు ఇల్లు అంటే ఏ విధంగా రెవెన్యూలో గోల్మాల్ జరిగింది, ప్రభుత్వ భూమిని ఏ విధంగా కబ్జాలు చేసి ఫెన్సింగ్లు వేసుకొని ఆడ అరటి తోట వేద్దామా, చక్కెరకాయలు వేద్దామా, పచ్చరిటి వేద్దామా, లేకుంటే మామిడి తోట వేద్దామా, బొప్పాయి వేద్దామా అని చెప్పి ఏమి వీళ్ళ నాయన గారు జమీందారులు పిఠాపురం జమీందారులు అయినట్టు మరి వీళ్ళంతా ఇది చేయటం, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, దేనికి ఈ విధంగా అంటే. నమస్కారం ప్రజలారా, నందలూరు గ్రామ వాస్తవులైనటువంటి బొమ్మన కరుణాకర్ రెడ్డికి నా స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే 50 ఎకరాల భూమిని తన కుటుంబ సభ్యుల పేరిట నందలూరులో దొబ్బిన మాట అందరికి కూడా తెలుసు. కానీ ఎవరు కూడా బయటపెట్ల. ఇటీవల మరి 2-3 రోజుల నుంచి కూడా వివిధ మాధ్యమాల్లో అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రాత్రి చర్చలు కూడా జరిగినాయి. ఓకే, బాగానే ఉన్నది, నేనేం కాదన్నాంలే. కానీ 50 ఎకరాల దొబ్బు 100 ఎకరాల దొబ్బు ఇబ్బందిలే. జగనన్నకు చెప్పి చేసినావా, చెప్పకుండా చేసినావా, జగన్కి ఏంది లేదు నేను చెప్పేదని ఏమన్నా నీ ఇష్ట ప్రకారం నువ్వు దొబ్బినావా అనేది నాకు ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వంలో ఉండేటువంటి ఉద్యోగులు ఎవరికైనా సరే డీకేటీ పట్టాలు ఇచ్చారా? మరి 4-5 మంది పేరిట 50 ఎకరాల భూమిని ఏ విధంగా మరి రిజిస్టర్ చేసుకొని ఏ విధంగా దాన్ని ఆన్లైన్ చేసుకుంటారు? ప్రభుత్వం ఇచ్చేది 1.5 ఎకరా పట్టానే, కానీ వీళ్ళకు 50 ఎకరాలు ఏ విధంగా చేసినారు? మరి అదే విధంగా చూసుకుంటే అన్న ఇప్పుడు పెద్ద ఆయన రాజారెడ్డి కాడి నుంచి కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎంతో అంత విశ్వాసమైనటువంటి వ్యక్తిగా మరి గతంలో రాజారెడ్డి షెడ్డీలు బన్నీలు ఉలుగుతూ ఉన్నాడు జైల్లో ఉన్నప్పుడు, ఇద్దరు కూడా కలిసి ఉన్నప్పుడు. ఆ తర్వాత రాజారెడ్డి మరణాంతరం మరి రాజశేఖర రెడ్డి గారు పైకి తీసుకొని వచ్చినారు. రాజారెడ్డి గారే బొమ్మన కరుణాకర్ రెడ్డికి నందలూరు నుంచి తిరుపతికి పోయిన తర్వాత మరి ఇంత విశ్వాసంగా ఉన్నాడులే అని చెప్పి కరుణాకర్ రెడ్డికి తిరుపతిలో ఇల్లు కట్టించింది కూడా రాజారెడ్డే. మీరు కావాలంటే తెలుసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మరి అదేవిధంగా మరి జగనన్న తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కాలం చేసిన తర్వాత జగనన్న మరి దగ్గరికి చేర్చుకొని సరే తిరుపతిలో ఏ విధంగా గెలిచినాడు అనేది అది అందరికీ తెలుసు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్గా ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళా 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని మనోడు చెప్పడం, ఆ తర్వాత బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు మరి ఏ విధంగా బొమ్మన కరుణాకర్ రెడ్డి కొడుకు ఇద్దరు కలిసి నాయనా నాకు ఇక్కడ కావాలంటే దొబ్బరా అని నాయన అంటే ఇష్టప్రకారం దోసుపాటు దొబ్బి ఏమి ఇలా నాయనది అయినట్టు ఫెన్సింగ్లు వేసుకొని తిరుచానూరులో 9 ఎకరాల భూమిని ఏ విధంగా దొబ్బినారో చూసినాం. ఈరోజు నందలూరులో 50 ఎకరాల భూమిని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళకి ఏ విధంగా పట్టాలు ఇచ్చారో, ఏ విధంగా డీకేటీ పొలాలు ఇచ్చారో ఏమో తెలియదు. ఎవరైనా సరే బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు ప్రభుత్వం భూమి ఇచ్చాందంటే కేవలం 1.5 ఎకరా మాత్రమే పట్టాలు ఇచ్చాది. అటువంటి 1.5 ఎకరా పట్టాలు లేకుండా 5 మంది పేరిట 50 ఎకరాల భూమిని ఏ విధంగా దొబ్బినారు ఇల్లు అంటే ఏ విధంగా రెవెన్యూలో గోల్మాల్ జరిగింది, ప్రభుత్వ భూమిని ఏ విధంగా కబ్జాలు చేసి ఫెన్సింగ్లు వేసుకొని ఆడ అరటి తోట వేద్దామా, చక్కెరకాయలు వేద్దామా, పచ్చరిటి వేద్దామా, లేకుంటే మామిడి తోట వేద్దామా, బొప్పాయి వేద్దామా అని చెప్పి ఏమి వీళ్ళ నాయన గారు జమీందారులు పిఠాపురం జమీందారులు అయినట్టు మరి వీళ్ళంతా ఇది చేయటం, ఈ కథ ఏంది, వ్యవహారం ఏంది, దేనికి ఈ విధంగా అంటే నందలూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ప్రజానికాన్ని గతంలో మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా మరి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఉంటారనేది ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎవడైనా సరే ఆలోచన చేయండి. బొమ్మన కరుణాకర్ రెడ్డి విశ్వాసంగా ఉన్నాడని చెప్పి పక్కన పెట్టుకుంటే కనీసం అన్నకు 1 ఎకరా కూడా ఏవుకుంటా దొబ్బినాడే 50 ఎకరాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనబోతే కుంభకోణాలు చేసి అవినీతి చేసి అక్రమాలు చేసి అన్ని కాటంలో అట్టపెట్టిల్లో డబ్బంతా చెవిరెడ్డి కాడికి చేర్చే ఓడో 1 రూపాయి ఊరికి పంచకపోయా, ఈకపోయా, ఆ స్కాములు చేసిన డబ్బంతా కూడా ఓడేం చేశాడో చెప్పకపోయా, ఈడేమో ప్రశాంతంగా ఇష్టప్రకారం కనపడిన కాడల్లా ఒక 56 ఎకరాలు ఆడ కనపడతాడు 50 ఎకరాలు దోచాయంటే ఏమిటిది కథ ఏంది అంటే ఒక్కొక్కటి ఏ విధంగా వెలుగులేకొచ్చినాయో ఒకసారి ఆలోచన చేయండి. ఎవడు అడ్డు ఆపు లేదో. అదేవిధంగా చూసుకుంటే ఎవరెవరి పేరుతో పెట్టినాడ్రా ఇది ఏంది వ్యవహారం అనుకుంటే బొమ్మన శివశంకర్ రెడ్డి, బొమ్మన నిహార్ రెడ్డి, బొమ్మన రాజా రామిరెడ్డి, బొమ్మన రవికుమార్ రెడ్డి, బొమ్మన శశికళ వైఫ్ ఆఫ్ సురేందర్ రెడ్డి ఈ విధంగా పెట్టి
ఈ విధంగా డీకేటీ భూములను అన్నింటినీ కూడా 50 ఎకరాలు వాటిని ఆన్లైన్లోకి ఎక్కించి వాటిని ఎత్తుకొని పోయి మళ్ళా బ్యాంకుల్లో పెట్టి అంతా లీగల్గా ఉన్నట్టు, మరి అదేవిధంగా ఉపాధి హామీకి కింద పనులు చేపించడం, ఏదైతే కబ్జా చేసింది ఉన్నదో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిని ఆ కబ్జా చేసిన దాంట్లో ఉపాధి హామీ మనసులు పెట్టి అబ్బా అక్క అంతా లీగలు, భూమన కరుణాకర్ రెడ్డి అంత స్ట్రైట్ అయినటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు అని అనుకునే విధంగా ఈ విధంగా దొప్పటం అనేది ఇది ఎంతవరకు మంచి పద్ధతి అయ్యా? ఇప్పుడు ఆ నందలూరు, రాజంపేట ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో ఎవరు ఇప్పుడు దళితులు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, వాళ్ళకు పొలాలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా పొలాలు పంచిపెడితే 1.5 ఎకరాలు ఎక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు ఎంత సంతోషపడతారు, వాళ్ళు ఏ విధమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. వాళ్ళకి ఈకింట. ఇంకొక విషయం, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి ఇది తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా? లేదంటే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి ఇంటికి ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఏమన్నా పోతా ఉన్నాడా? లేదు భూమన కరుణాకర్ రెడ్డికి ఇంటికి ఏమన్నా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏమన్నా వస్తూ ఉన్నాడా? ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కూడా భూములు దొబ్బున్నాడు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు దొబ్బేసి ఆకేపాటి ఎస్టేట్ అని కట్టుకున్నాడు అని చెప్పి కూడా వివిధ మాధ్యమాల్లో, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో, వివిధమైన అన్ని రకాలైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో వచ్చింది, అందరం కూడా చూసినాం. అదేమి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఏమి రాళ్ళు కొట్టి సంపాదించిందేం కాదు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమే. దాన్ని కూడా తెచ్చారు బయటికి. తీసి మా వైసీపీ పార్టీ వాళ్ళకి నిద్ర లేకుండా చేయండి. ఇంకేం చేద్దాం? ఈ తంతంతా కూడా అన్నకు తెలిసి జరిగిందా, అన్నకు తెలియకుండా జరిగిందా అనేదే నా బాధ ఈడ. ఎందుకంటే తండ్రి లేని బిడ్డ ఏదో 10 ఎకరాలు ఇచ్చితే ఏమి, ఇప్పుడు 40 ఎకరాలు నువ్వు పెట్టుకొని 10 ఎకరాలు ఇచ్చితే ఏమి? ఆ తిరుచానూరు కాడ ఏదో నదీ ప్రవాహిక ప్రాంతం నదీ ఏదో గుంజిన పక్కన అంటాంలే మన భాషలో, సరే దాని పక్కన 9 ఎకరాలు దొబ్బేసి ప్రహరీ గోడ పెట్టి చిన్న రూమ్ ఒకటి కట్టి ఆడ మళ్ళీ ఒక కరెంట్ మీటర్ ఒకటి పెట్టి ఇదంతా మా తాతలు సంపాదించిందంటే నందలూరులో నందలూరులో మీ బతికేంది, మీ చరిత్ర ఏంది తెలీదా? నందలూరులో మీ బతికి ఎట బతికినారు, మీరు చరిత్ర ఏందనేది ఎవరికి తెలీదా? మీరు ఇప్పుడు తిరుపతి పోయి తిరుపతిలో మేము పెద్ద దాదాలము, మేము మా కథ చిన్నది కాదంటే మీరేమి పైనుంచి ఏమన్నా ఊడేమన్నా పడినారా? పైనుంచి ఊడి పడినారు ఏమయ్యా? తిరుపతి ఏమి మీ జాగీరా? తిరుపతి ఏమన్నా నీది నీ కొడుకుది జాగీరా అంట. టీడీఆర్ బాండ్లు ఏ విధంగా దొబ్బేసి అవినీతులు చేసి అక్రమాలు చేసి వీటిలో ఏమన్నా అన్నకేమన్నా 10 రూపాయలు ఇచ్చినారా అంటే అది లేకపోయా. తిరుమలలో ఏ విధంగా నువ్వు తట్టలు పెట్టుకునే వాళ్ళ కాడ కూడా డబ్బులు ఏ విధంగా వసూలు చేసినావు కరుణాకర్ రెడ్డి? చెప్పు దీనికి సమాధానం. నువ్వు పెద్ద నీతిమంతుడుగా, నువ్వు పెద్ద నికార్సైన వ్యక్తిగా, నువ్వు పెద్ద పైనుంచి ఊడిపడినోడు మాదిరా నీతులు నువ్వు కరెక్ట్గా మాట్లాడటం, నీ అంత కరెక్ట్ అయినోడేడా ఎవడు లేడని ఆలోచన చేసుకొని మాట్లాడు ఒకసారి. నీ చరిత్ర ఏంది, నువ్వు ఏ విధంగా బతికినారు నందలూరులో, ఏ విధంగా రాజారెడ్డి మోసేతి నీళ్ళు తాగుతూ ఉన్నారు, ఏ విధంగా ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు పైకి తీసుకొచ్చినారు, ఆ తర్వాత ఏ విధంగా జగనన్న మళ్ళీ కూడా మిమ్మల్ని నమ్మి మళ్ళీ ఈ విధంగా చేస్తే మీరు ఈ విధంగా మీ ఇష్ట ప్రకారం కబ్జాలు చేసి వాటిని ఆన్లైన్లోకి ఎక్కించి వాటిని ఉపాధి హామీ పథకం కింద ఎంత చెట్లు పెరగటము, ఆడ చెట్లు పెట్టేయటము, మళ్ళీ ఏమి వేయాలని అంటాము. మీరేమో ఎట్టుంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకేమో నా మెడిదిని కేసులు అయ్యి అని చెప్పి తిరుగుతూ ఉండే, నీ కొడుకునేమో ఇంట్లో పెట్టుకుంటువి, శివరెడ్డి కొడుకులనేమో ఇంట్లో పెట్టుకోనే. మిమ్మల్ని నమ్మిన దానికి ఈ విధంగా చేస్తారా? పాపమోడు పిల్లోడు చూడండి, సజ్జల భార్గవరెడ్డి ఏ విధంగా కోట్ల చుట్టూ తిరుగుతాడో. మీరు చేసినన్ని అక్రమాలు చేర్చిరి, చేయాల్సినవి అన్నీ చేర్చిరి. ఓడి దాన్ని ఎత్తిపోసుకోలేక అప్పుడేదో సోషల్ మీడియాలో అన్ని పోస్టులు ఇంకొక రకంగా పెట్టి ఎట్లా చేస్తారు ఈ విధంగా? ఏంది ఇదేమి అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి నేను ఏమి తెలియజేస్తున్నానంటే, అన్నకు 1 రూపాయి ఇచ్చుంటే ఇబ్బందిలే. ఎందుకంటే ఆయన తండ్రి లేని బిడ్డ కదా, ఆయన సంపాదించుకోలేడు, ఆయనకి అంత విషయ పరిజ్ఞానం లేదు. మరి గతంలో అంటే సంపాదించాడు, ఇప్పుడు సంపాదించలేకపోతున్నాడు. మరి ఉండేది ఏదైనా సరే 50 ఎకరాల్లో 10 ఎకరాలన్నా ఆయనకి ఇచ్చుంటే అందరం సంతోషపడేవాళ్ళం. ఎందుకంటే అన్న కూడా ఇచ్చినాడులే, భూమన కరుణాకర్ రెడ్డి ఒకడే తినలేదులే అని అనుకునేవాళ్ళం కదా. అది లేకపోయా ఎందుకు ఈ విధంగా చేయడము? సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి నిజంగా అన్నకు చెప్పి చేసినాడా, లేదా చెప్పకుండా చేసినాడా, లేదు ఆయనకేందులే నేను చెప్పేదాన్ని ఏమన్నా
ఆలోచన చేసుకొని ఈ విధంగా 50 ఎకరాలు అంటే ఏం ఆశామాష, 50 ఎకరాల భూమిని దొబ్బినాడంటే ఇది ఏం ఆశామాషే కాదు. ఇంకా ఎన్ని దొబ్బున్నాడో, ఇంకా ఎన్ని కథలు ఉన్నాయో, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎన్ని ఎకరాలు దోసున్నాడో, మరి ఎన్ని ఎకరాల్లో ఎస్టేట్ కట్టున్నాడో అన్నీ కూడా త్వరలోనే బయటకు వచ్చాయి. మరి మనం ఆ రోజు కూడా మాట్లాడదాం. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలారా, ఎన్ని చల్లరు, ఇది 50 ఎకరాలంటే ఏం పెద్ద విషయం ఏం కాదు. మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి అయితే అన్నగనా దీని ఎక్క కొడుకు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి కబ్జాలు మనం విచ్చలవిడిగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. అందుకోసమనే నా ప్రయత్నం, నా పోరాటం, నా ఆశ, నా లక్ష్యం అన్నను ప్రధాని చేద్దామనేది. ఎందుకంటే ఇప్పుడు నందలూరు ఒకటే, రేపు దేశవ్యాప్తంగా చేసుకోవచ్చని కూడా నేను తాపేత్రయపడతా అన్నను ప్రధాని చేద్దామని ఆలోచనలో ముందుకు పోతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ మా నందలూరు గ్రామ వాస్తవులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి దొబ్బినటువంటి 50 ఎకరాల భూమి పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నమస్కారం.